వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులతో తెలంగాణ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష. వీవీఐపీల పర్యటన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. జమ్మూ కాశ్మీర్లో కిష్త్వాడా జిల్లా అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మల్కాపూర్ గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. భూదాన్ పోచంపల్లి మండలం వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు. కల్తీ పాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు శాంపిల్స్ సేకరణ. జగన్ మ్యానిపులేషన్ తో సిబిఐ ప్రతిష్ట కూడా మసకబారిలో ఉందన్న వర్ల రామయ్య. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే పెద్ద మ్యానిపులేటర్ వైఎస్ జగన్ అని మండిపాటు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈ పరిస్థితుల్లో పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల దక్షిణ బస్తార్లోని అరుణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 26న జరిగిన మందుపాతర పేలుడులో 10 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక పౌరుడు మరణించిన సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో అడిషనల్ డీజీ గ్రే హౌండ్స్ విజయ్ కుమార్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజీ ఎస్ఐబి ప్రభాకర్ రావు, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు వీవీఐపీల పర్యటన సమయంలో భద్రతా బలగాలు సంచరించే సమయంలో భద్రతా పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. From Chief Office, we have Prabhakar, Chief of SIB, ADG Law and Order, Sanjay Jain, ADG Greyhounds, Vijay Kumar, Multi-Zone IG 1, Chandrasekhar, Multi-Zone IG 2, Shanawaz and other senior officers attending. And from the field, apart from the unit officers, the SDPOs and some other officers are also attending this video conference. Friends, this is almost 6 decades that India as a country is facing this menace of left-wing extremism. As far as this part of the country is concerned, we have had our own quota of mishaps, tragedies, landmine attacks, police station attacks, selected killing of police officers, political functionaries, democratic functionaries at lower level. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడా జిల్లా అటవీ ప్రాంతంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి చెందారు. ఆయన పేరు పబ్బల్ల అనిల్ ది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామం. ఆర్మీలో ఆయన సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నారు. భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కిష్త్వాడా జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అనిల్ ప్రాణాలు కోల్పోగా 2 పైలట్లు గాయపడ్డారు. వార్వా నదీ తీరాన క్షతగాత్రులను, హెలికాప్టర్ శకలాలను గుర్తించిన ఆర్మీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సమీప గ్రామాల ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు. గాయపడిన పైలట్, కో పైలట్ ను ఉధంపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. హెలికాప్టర్ ప్రమాదంలో అనిల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మల్కాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ 11 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. 8 ఏళ్ల క్రితం ఆయనకు సౌజన్యతో వివాహమైంది. వీరికి 2 కుమారులు అయాన్, అరావ్ ఉన్నారు. నెల క్రితమే స్వగ్రామానికి వచ్చిన అనిల్ 10 రోజుల క్రితమే తిరిగి వెళ్లి విధుల్లో చేరారు. ఆర్మీ జవాను అనిల్ కుటుంబాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెలికాప్టర్ ప్రమాదంలో అనిల్ మరణించడం దురదృష్టకరమని, అనిల్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. అలాగే అనిల్ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు
తీసుకుంటానని చెప్పారు. కాగా ఇటీవలే అనిల్ తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడం, కొడుకు పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడానికి స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి 10 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ వెళ్లిన అనిల్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక అనిల్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా కల్తీ పాలు కలకలం సృష్టిస్తుండటంతో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కొన్ని పాల కేంద్రాల నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. ఈ దాడుల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిజిగ్నేటెడ్ డాక్టర్ సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి పాల్గొన్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు కాకపోవడానికి సీఎం జగన్ మ్యానిప్యులేషన్ కారణమని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే పెద్ద మ్యానిప్యులేటర్ జగన్ అని మండిపడ్డారు. తన మ్యానిప్యులేషన్ వల్ల 2004కు ముందు ఏమీ లేని వ్యక్తి నేడు అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అయ్యారన్నారు. జగన్ చుట్టూ పెద్ద లాబియింగ్ టీం నడుస్తోందన్నారు. జగన్ లాబియింగ్ టీంలో ముఖ్యులు విజయ్ కుమార్, ఓ స్వామీజీ ఉన్నారని ఆరోపించారు. అవినాష్ పై ఆధారాలు ఉన్నాయని సిబిఐ నివేదిక ఇచ్చినప్పటికీ అరెస్టు కాకపోవడం జగన్ మ్యానిప్యులేషనే అన్నారు. పెద్దల లాబియింగ్ తోనే అవినాష్ రెడ్డి అరెస్టును జగన్ ఆపుతున్నారన్నారు. జగన్ మ్యానిప్యులేషన్ తో సిబిఐ ప్రతిష్ట కూడా మస్కబారేలా ఉందన్నారు. అవినాష్ ను అరెస్టు చేసి సిబిఐ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బట్టి లాబింగ్ చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ కావాలో అక్కడికి వెళ్తుంటారు, ప్రత్యక్షం అవుతుంటారు. లేకపోతే ఇది సాధ్యమా అండి? కాదని చెప్పే ధైర్యం ఉందా? ఇప్పుడు కూడా మీ ఆస్తులు ఎలా పెరిగాయంటే సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రిని మనం నాయకుడిగా ఈ రోజున రాష్ట్ర అధినేతగా పెట్టుకున్నామంటే రాష్ట్ర ప్రజలందరూ ఒకంత ఆలోచించవలసిన అవసరం లేదా? మన ముఖ్యమంత్రి ఎటువంటి వాడు అని ఒక ప్రశ్న వేసుకోరా? 5.5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఈ స్థాయికి ఎదిగినాడు? రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎలా ఎదిగాడు? మొన్నటి వరకు ఏమీ లేని వ్యక్తి ఈరోజు అన్నీ ఉన్న వ్యక్తిగా ఎలా ఎదిగాడని ప్రశ్న వేసుకోరా? మీరెంత మ్యానిపులేటర్ అని చెప్పడానికి మీకు ఒకటే నేను ఉదాహరణ చెబుతాను. దయచేసి ప్రెస్ సోదరులారా, మీరు వ్యూయర్స్ కూడా, టీవీలో వ్యూయర్స్ని కూడా నేను ఒక్కసారి దయచేసి వాచ్ చేయమని చెబుతున్నా. ఆ రోజున ది ఫేట్ఫుల్ డే 15వ తారీఖు తెల్లవారుజామున 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారికి బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు, రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు ఘోరాతి ఘోరంగా హత్య చేయబడినాడు. ఆయన ఇంట్లో పులివెందులో. ఎవరిబడి నో సైడ్. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని న్యూ బ్రిలియంట్ హై స్కూల్లో వేసవి శిక్షణ శిబిరాన్ని సమ్మర్ క్యాంప్ అసోసియేషన్ అధ్యక్షులు కోచ్ శ్రీనివాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది రాజకీయ నాయకులు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారని, పేద క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ఈ వేసవి శిక్షణ శిబిరం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలను చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచడమే కాకుండా తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా కృషి చేసేలా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఈరోజు గత 4 సంవత్సరాల నుండి ఈ పరిగి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సమ్మర్ క్యాంప్ అనేది వేసవి శిక్షణ శిబిరము ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు మరియు వారి యొక్క చెడు వ్యసనాలకు లోనికి కావద్దని చెప్పేసి చెడు వ్యసనాలకు దూరం ఉండి, మత్తు పానీయాలకు దూరం ఉండి మరి మంచి ఆట నైపుణ్యాన్ని వారి యొక్క తల్లిదండ్రుల ఆశను వమ్ము చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశను లక్ష్యాన్ని నెరవేర్చేటట్టుగా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిలబెట్టుకున్నాం. మిత్రులారా, ఈ పరిగి నియోజకవర్గంలో కేవలం రాజకీయాలే కాదు, కొంత దహనం చేసే సహాయం చేసే గుణాలు కూడా చాలామంది మేధావులకు ఉంది. కాబట్టి ఈ పేద పిల్లలకు మీ వంతు సహాయాలు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది విద్యావేత్తలు, చాలామంది పుర ప్రముఖులు ఉన్నారు. దయచేసి ఈ పేద పిల్లలకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే రేపటి భావి భారతదేశంలో కాబోయే పౌరులు వీళ్ళు ఈ భారతదేశానికి ఒక సైనికులుగా మనం తీర్చిదిద్దాలి. ఈ భారతదేశంలో ఒక మంచి ఒడివడికని రావాలని చెప్పేసి మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఈ పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా ఈ పేద పిల్లలకు సాయం చేయాల్సిందిగా, తమ వంతు ఆర్థిక సాయం చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అకాల వర్షాలతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వర్షాల కారణంగా తమకు జరిగిన నష్టాలను చంద్రబాబు నాయుడుకు రైతులు తెలియజేశారు. ధాన్యం సేకరణలో జాప్యం, సంచులు ఇవ్వకపోవడం, ఇతర నిబంధనలతో తాము పడుతున్న ఇబ్బందులను వారు చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు దువ్వలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ మంత్రి గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని మళ్ళా మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టే పరిస్థితి లేకుండా వచ్చి మీ బాధ్యత మీరు నెరవేర్చండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీరు రాజీనామా చేయండి. ఈ రైతుకు న్యాయం ఎందుకు జరగదో నేను చూస్తానని సవాలు విసురుతున్నా. సవాలు తీసుకునే ధైర్యం మీకుందని అడుగుతున్నా. నాయకుడు అనేవాడు కష్టాలు వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ఉండి లీడ్ చేసేవాడు నాయకుడు తప్ప ఓట్లు వేయించుకొని మోసాలు చేసేవాడు నాయకుడు కానే కాదు. ఇలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఓటేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఎందుకు రారు? నాకంటే ఎక్కువ పని నీకు విమానాలు ఉన్నాయి. విమానాలే నిన్నైతే ఆయన పాపం పెద్ద న్యూస్, విశాఖపట్నం విమానం పోయాడంట. విశాఖపట్నానికి నుంచి 10 కిలోమీటర్కి హెలికాప్టర్ అంట. వాతావరణం అనుకూలించలేదంట. ఆ పాప ముఖ్యమంత్రి రోడ్డు మీద వచ్చాడంట. అంటే పాదయాత్ర అప్పుడు మాత్రం ఎందుకు వచ్చావు కదా, ఊరూరు తిరిగావు కదా, ముద్దులు పెట్టావు కదా, తల నిమిరావు కదా, ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నావు కదా. రైతులు నష్టపోతా ఉంటే, నాశనం అయిపోతా ఉంటే పట్టించుకునే బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నా. అందుకనే ఒకటే చెప్తున్నా, ప్రభావతమ్మ చెప్పిన దానిపైన ఒక ఎగ్జాంపులరీగా ఆ అమ్మాయి కుమార్తె పిల్ల, ఆ పాప ఫీజు నేనే కట్టి ఆ అమ్మాయి చదువు ఎగ్జామ్స్ రాయనంట. ఎంతమ్మా? 8,000 ఎంతమ్మా ఫీజు? ఎంత? ఇప్పుడు కట్టాల్సింది 2,30,000. 2,30,000 నేనే ఇస్తా. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వెలసిన గంగమ్మ దేవత స్వయాన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలని ప్రాచీన కాలం నుండి ముందుగా గంగమ్మ దేవతను దర్శించుకుని తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే ఆచారం ఉండేదని రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు. స్థానిక తాతయ్యగుంట గంగమ్మ తల్లి పునః ప్రతిష్ఠ
కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి రక్షణ శాఖ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్ డి హరిత, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పునః ప్రతిష్టాపన యజ్ఞం, యాగశాలలో ఉన్న ప్రధాన కలశము వద్ద వెండి యంత్రము మరియు బంగారపు యంత్రమును వేద పండితులు వీరి చేతుల మీదుగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత గంగమ్మ తల్లి వైభవాన్ని తీసుకుని రావడానికి స్థానిక శాసనసభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తే గంగమ్మ దేవత ఆశీస్సులు అందరికీ ఉంటాయని అన్నారు. స్వయాన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు గంగమ్మ దేవతకు గత 700 సంవత్సరాలుగా జాతరలు నిర్వహించడం జరుగుతుందని, దేశంలోనే జాతర ఇక్కడే మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు. స్వామివారు తన చెల్లెలు గంగమ్మ దేవతకు సారీ ఇవ్వడం ఆనవాయితీ అని, నేడు ఇదే ఆనవాయితీ దేశంలో ప్రతి కుటుంబంలో అక్క చెల్లెలకు సారీ ఇవ్వడం మొదలైందని అన్నారు. దాదాపు 1400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి చెల్లెలుగా ఇక్కడ తిరుపతిలో వెలసి ప్రతి ఒక్కరూ కూడా కొండ మీదకి వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళి వారి అన్నగారైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆచారం ఏదైతే ఉంటుండిందో ఆ ఆచారం ప్రకారం అందరూ కూడా నడుచుకుంటూ ఉన్నారు. దాదాపు 700 సంవత్సరాలుగా ఇక్కడ జాతర అనేటువంటిది జరుగుతూ వస్తుంది. దేశంలోనే జాతర అనేటువంటిది ఇక్కడే మొదలైనట్టుగా చెప్పబడుతోంది. అసలు ఒక కుటుంబంలో చెల్లెలకు సారె ఇవ్వటం అనేటువంటి ఒక ఆచారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు మన గంగమ్మ దేవతకు చెల్లెలుగా సారె ఇవ్వటం అనేటువంటిది వచ్చినటువంటి ఆనవాయితీయే. ప్రతి కుటుంబంలో ఈరోజు దేశంలో ఈ సారె ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మరలా తిరుపతి పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా ఈ దేవాలయానికి పునర్వైభవం వస్తూ కొత్తగా దేవాలయాన్ని నిర్మించుకుంటూ ఈ ప్రాంగణాన్ని విశాలంగా అన్ని దేవుళ్ళని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మొత్తం ఈ కార్యక్రమాన్నంతా కూడా శాస్త్రోక్తంగా అందరూ పీఠాధిపతుల్ని, స్వరూపానంద స్వామిని, అట్లనే కంచి శంకరాచార్యులు విజయేంద్ర సరస్వతి గారిని వాళ్ళందరినీ కూడా పిలిచి యజ్ఞ యాగాదులతో ఇక్కడ పునర్ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనం అందరం కూడా మన భూమన కరుణాకర్ రెడ్డి గారిని అభినందించాలి. అట్లనే ఈ తిరుపతి పట్టణంలో అందరూ కూడా మరొకసారి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం గంగమ్మ వారిని గుర్తు తెచ్చుకొని వారికి అందరూ కూడా మళ్ళా ప్రతినిత్యం మనసులో మెదిలే విధంగా భక్తి శ్రద్ధలతో దేవాలయం నిర్మించుకొని పునర్వైభవాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. వారందరికీ తిరుపతి ప్రజలందరూ కూడా అభినందనలు తెలుపుకోవాలి. రాబోయే రోజుల్లో అమ్మవారు తిరుపతిలో ఉన్నటువంటి వారికి అట్లనే మొత్తం భక్తులందరూ కూడా ఆశీస్సులించి ఈ
ప్రాంతాన్ని, దేశాన్ని చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. ఏపీలో 60 నుంచి 70% ప్రజలు తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు గెలిపించారని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించారని ప్రశ్నించారు. త్వరలో 8 లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకువస్తారని చెప్పారు. ఏపీలో అవినీతిని అంతం చేయాలని కేఏ పాల్ అన్నారు. 4 ఏళ్లలో సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సిబిఐతో ఎంక్వైరీ కూడా చేయించాలన్నారు. బొత్సకు 1 లక్ష కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయని, దీనిపై సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వస్తే ఏపీని మింగేస్తాడని బీజేపీ పెద్దలకు చెప్పారని పాల్ అన్నారు. వైసీపీలో అవినీతి పరులందరినీ కూడా విచారించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఆదాయం పెరగలేదు కానీ అక్రమాలు, అప్పులు మాత్రం పెరిగాయని ఎద్దేవా చేశారు. అందులో ఒకరిని సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు ఆయన్ని ఈరోజు ఖమ్మంలో, హైదరాబాదులో బీజేపీ నేతలు కలుస్తున్నారు. అసలు బీజేపీ ఉందా ఈ రాష్ట్రాల్లో? మీకు తెలుసు, ఈ రాష్ట్రాల్లో బీజేపీ లేదని, ఆంధ్రప్రదేశ్లో 1% ఓటు బ్యాంక్ లేదని, తెలంగాణలో 2018లో కేసీఆర్ గారి మద్దతుతో 5% వచ్చారు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు బీజేపీ బి పార్టీగా ఉన్నారు కాబట్టి. దయచేసి మీడియా మిత్రులు మా కోర్ కమిటీ మెంబర్స్ని, మా నేషనల్ కమిటీని డిబేట్లకి పిలవాలని. లేని రాజ్యం, ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులే. అవినీతిని అంతం చెయ్యాలి. అందుకే ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాను. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సిట్టు ద్వారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్నో అవినీతులు లెక్కలేవు, అవన్నీ ఇప్పుడు సిట్ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు. దాన్ని సుప్రీంకోర్టు ఆహ్వానించడం చాలా సంతోషం. పుచ్చగాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు అటు చంద్రబాబు నాయుడు. 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 1 లక్ష కోట్ల అవినీతి చేశారని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్ల అవినీతి చేశారని 2018లోనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్ చేసింది, మనం అందరం చదివాం. మరి 4 సంవత్సరాలు ఎందుకు సిట్ ఎంక్వైరీ చేయలేదు? సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా పోరాటాల ద్వారానే కాపాడుకోవాలని ఏఐటియుసి, సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. మదనపల్లి అనిబిసెంట్ సర్కిల్ వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, సిఐటియు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 మంది ప్రజలు బలిదానాలతో, 26,000 మంది రైతుల త్యాగాలతో, 76 మంది శాసనసభ్యులు, 7 పార్లమెంటు సభ్యులు రాజీనామాలతో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు సాధించుకున్నారని గుర్తు చేశారు. అటువంటి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ అయినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రూపాయలకు అమ్మేసే విధంగా తయారైంది. 33 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కేవలం ఒక ఫ్యాక్టరీగానే కాక ఆంధ్ర ప్రజల సెంటిమెంటును, అదేవిధంగా ఆంధ్ర ప్రజల ఐకమత్యాన్ని కూడా కోరుతున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు అదానీకు, అంబానీకు లేదా ఇతర కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఎంతసేపు తమ దత్తపుత్రులందరినీ పైకి తీసుకుని వచ్చేంత వరకు బీజేపీ ఆర్థిక విధానాలు ఉంటున్నాయి కానీ సామాన్య ప్రజల కష్ట సుఖాలను పట్టించుకోవడం లేదు. గతంలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం అప్పుడు కూడా కేవలం పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి సంస్థల వల్లే భారతదేశం రక్షింపబడింది. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నప్పుడే భారతదేశం ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుంది. అదేవిధంగా దేశ ప్రజల ఆర్థిక విధానాలుగా, ఆర్థిక పరిస్థితులు కానీ, అదేవిధంగా వారి సాంఘిక పరిస్థితులు కానీ నిలబడతాయి. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసి ఆంధ్ర ప్రజలకు నష్టం చేయాలని చెప్పేసి
బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం మాటలతోనే సరిపెట్టి ఫ్యాక్టరీని అమ్మేసేదానికి సిద్ధపడుతూ ఉన్నారు. అక్కడ లక్షలాది మంది ఆధారపడినటువంటి పరిశ్రమలు, అంతేకాకుండా విశాఖపై ప్రాణమైనటువంటి ఈ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఉంచేలా చేయాలని, లేకుంటే తీవ్రమైనటువంటి ప్రజాగ్రహాన్ని చూడవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి విశాఖ ఫ్యాక్టరీని అమ్మేసేందుకు చేస్తున్నటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు దాదాపు 700 రోజులుగా తమ నిరసన కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా అన్ని చోట్ల ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాల్సిందిగా సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్పేట క్రాస్ రోడ్డు వద్ద వైన్ షాప్ పక్కన హోటల్ యజమానిపై 2 వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. షాప్లో వాటర్ బాటిల్ తీసుకున్న వ్యక్తులను డబ్బులు అడిగినందుకు మహిళపై అసభ్య పదజాలంతో దూషిస్తూ మహిళ భర్తపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన మహిళ భర్తను హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వాళ్ళు వాటర్ ప్యాకెట్లకు వచ్చారు. ఎవరు వచ్చారు? 2 వచ్చారు మా దగ్గర. వాటర్ డబ్బాకి వచ్చారు. వాటర్ డబ్బా ఇస్తుంటే ఎంత అని అడిగారు. 10 రూపాయలు అన్న. లంజదాన నీ కాడ 10 రూపాయల వాటర్ డబ్బా అన్నాడు. అంటే 10 లంజదాన అది ఇది అన్న మాకన్నా. అంతేలకనే ఏరే పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు. ఆయన నా చెంప మీద కొట్టి చెయ్యి ఇచ్చి చెంప మీద కొట్టింది. కొట్టినాక మా ఆయన ఈ లోపల చైర్మన్ పేట నుంచి గ్యాస్ బండ్ వేసుకొని వస్తుంటే మా ఆయన కొట్టారు. ఆయన కొట్టారు, మీరు కొట్టారు, మీరే కొట్టారా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కాకినాడ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 3 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థకు 9,000 కోట్లకు అమ్మాలని చేసిన నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెక్కల రాజకుమార్, మలక రమణ, పలివేల వీరబాబు, మడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న ఫలితంగానే నేటికి కూడా ప్రైవేటీకరణ చేయడం కేంద్రానికి సాధ్యం కావటం లేదు. కావున మనం ఈ పోరాటం ఉందని తెలియజేసుకుంటూ ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమాన్ని జేవీ గారిని 2 నిమిషాలు కోరుతా ఉన్నాం. ఆంధ్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం చేద్దంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఓటర్ కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అనేటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ప్రత్యేక హోదా మనకి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు ఇస్తామని కళ్ళబుళ్ళు కవర్లు చెప్పి ఆ రోజున మా ఆంధ్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఈరోజు ఆంధ్ర మీద కసికట్టి ఆంధ్రాని ఎట్టి పరిస్థితుల్లో ఎదగకూడదని అప్పుడు ఎలక్షన్లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మోసం చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఎంతో విధంగా సంపాదించుకున్నటువంటి అది ఉక్కు ఫ్యాక్టరీ. ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజున నిర్వీర్యం చేసి దానికి దగ్గర 2 సంవత్సరాల పైన దీక్షలు చేస్తుంటే వాళ్ళకి చేవ కుట్టినట్లేదు. ఏం చేద్దామంటే అతి కార సౌకగా అమ్మేసి ఆంధ్ర ప్రజలను మోసం చేయాలని, ఆంధ్రాలో ఏ ఇండస్ట్రీ ఉండకూడదని ఆలోచనతో మోడీ గారు వెళ్తున్నారు. దానికి పూర్తి సహకారంగా వైఎస్ఆర్ పార్టీ కూడా సహకరిస్తుంది. ఇది మంచి వైఖరి కాదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ విశాఖ ఉక్కు గురించి పోరాటం చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో నిలబెడతామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులతో తెలంగాణ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష. వీవీఐపీల పర్యటన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. జమ్మూ కాశ్మీర్లో కిష్త్వాడా జిల్లా అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మల్కాపూర్ గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు. భూదాన్ పోచంపల్లి మండలం వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు.
కల్తీ పాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు శాంపిల్స్ సేకరణ. జగన్ మ్యానిపులేషన్ తో సిబిఐ ప్రతిష్ట కూడా మసకబారిలో ఉందన్న వర్ల రామయ్య. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే పెద్ద మ్యానిపులేటర్ వైఎస్ జగన్ అని మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.